ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి అపూర్వ విజయం సాధించింది. మరో 4-5 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నెల 12వ తేదీన నవ్యాంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొత్త ప్రభుత్వంలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే దానిపై ఇటు ప్రజలు అటు పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనసేన నుండి 21 మంది, బీజేపీ నుండి 8 మంది గెలుపొందడంతో ఎంతమందికి కేబినెట్లో చోటు ఇస్తారనే దానిపై 2-3 రోజుల్లో చర్చలు జరిపి ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈసారి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల నుండి అత్యధిక సంఖ్యలో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో మంత్రివర్గ కూర్పునకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద కసరత్తే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. టీడీపీ కూటమిలో మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా మంత్రివర్గంలోకి 25 నుండి 26 మంది వరకు తీసుకునే అవకాశం ఉంది. సీనియర్లు చాలా మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించినప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో మొదటి దఫా కేబినెట్లో కొందరు సీనియర్లకు చోటు దక్కే అవకాశం లేదని భావిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈసారి మంత్రివర్గంలో ఉండటం లేదని సమాచారం. తన సేవలు ఎక్కువగా పార్టీకి, క్యాడర్కు ఎక్కువగా అందించాలన్న భావనతో మంత్రి పదవికి దూరంగా ఉండాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాల వారీగా ఎవరెవరికి మంత్రి పదవులు లభించే అవకాశం ఉందో ఒకసారి పరిశీలన చేస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాల నుండి అనగాని సత్యప్రసాద్, నక్కా ఆనందబాబు, నాదెండ్ల మనోహర్, నెల్లూరు జిల్లా నుండి నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తూర్పు గోదావరి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బుచ్చయ్య చౌదరి, కడప జిల్లా నుండి భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, ఆర్ మాధవిరెడ్డి, శ్రీకాకుళం జిల్లా నుండి కింజారపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, విజయనగరం జిల్లా నుండి కళా వెంకట్రావు, గుమ్మడి సంధ్యారాణి, పశ్చిమ గోదావరి జిల్లా నుండి నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణంరాజులకు అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. అలానే కృష్ణా జిల్లా నుండి కొల్లు రవీంద్ర, శ్రీరామ్ రాజగోపాల్, ప్రకాశం జిల్లా నుండి బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, చిత్తూరు జిల్లా నుండి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, థామస్, కర్నూలు జిల్లా నుండి బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, అనంతపురం జిల్లా నుండి పయ్యావుల కేశవ్, సత్యకుమార్, విశాఖ జిల్లా నుండి బంగలపూడి అనిత, కొనతాల రామకృష్ణ పేర్లు వినబడుతున్నాయి. వాస్తవానికి ప్రతి జిల్లా నుండి 5-6 సీనియర్ నేతలు మంత్రి పదవుల రేసులో ఉన్నారు. కొందరు సీనియర్లు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు.